నువ్వేంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్, రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అందరు ఉన్నారనుకోండి, పాష్గా, అంటే మనం ఫ్రెండ్స్ తోటి ఎవరున్నా బయట వాళ్ళతో వెళ్ళామనుకోండి, పాష్గా ఒకటే స్పూన్ తీసుకుని జస్ట్ 1 or 2 అవి ఏమంటారు, సోంపు ఉంటుంది కదా, అది తీసుకుంటాం. అదే మన ఫ్యామిలీతోటో మనము ఒక్కళ్ళవే వెళ్ళినప్పుడు ఎవరు చూడకుండా ఉన్నామనుకోండి, ఇంత తీసుకుని టిష్యూ పేపర్లో తీసుకుని బ్యాగ్లోనో జేబులోనో పెట్టుకుంటాం. అప్పడం గురించి ఒక వీడియో కూడా చేశాను. అందరు ఉన్నప్పుడు ఇట్లా స్టైల్గా ఇట్లా తిననట్టు యాక్ట్ చేస్తుంటాం. అదే అప్పడం ఇంట్లో కూర్చొని తింటున్నాం అనుకోండి, అసలు ఎంత సౌండ్ వచ్చినా, పక్క వాళ్ళకి సౌండ్ వచ్చినా కూడా పరా నములుతుంటాం. కాఫీ, టీ బయట వాళ్ళతో తిరిగి తాగేటప్పుడు సౌండ్ కూడా రాకుండా తాగుతాం. అదే మనం ఇంట్లోనో మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మంచి సౌండ్ చేసుకుంటూ తాగుతాం. బయటకు ఉన్నప్పుడు నీట్గా డ్రెస్ చేసుకుంటాం, లుక్స్ వైజ్ చాలా ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు అదే ట్రాక్, టీషర్టు, అబ్బాయిలైతే షార్ట్లు, అదే చిరిగిపోయిన టీషర్ట్లు, ఇవే ఉంటాయి. సో అదే నువ్వు అంటే, ఎవరికి భయపడకుండా ఏం చెయ్యాలనుకుంటే అది చేసేదే నువ్వు. అందరికీ భయపడుతూ సూపర్ఫిషియల్గా యాక్ట్ చేసేది కాదు నువ్వు. సో సూపర్ఫిషియల్గా బయటకి కనిపిస్తూ యాక్ట్ చేస్తూ ఉండడానికి ఇష్టపడతావా? లేదు అంటే ఫ్రీగా నీకేది నచ్చితే అది చేసే వ్యక్తిని ఇష్టపడతావా? ప్రతి మనిషిలో 2 people ఉంటారు. సో దేన్ని నీకు ఇష్టం చెప్పు?